హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్ని మిస్ అయినా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేటువంటి జాబ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయకండి. ఎందుకంటే వాళ్ళే మనకి కంప్లీట్గా గవర్నమెంట్ సంస్థలు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తున్నారు. అది కూడా మనకి పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. మీరు వేరే ఎక్కడికి దూరంగా వెళ్ళాల్సినటువంటి పని కూడా లేదు. అండ్ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మీరు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ మీ నుంచి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే చూస్తున్నారు కదా, వీడియోని లైక్ చేసి అయితే సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కాస్ యొక్క జాబ్ నోటిఫికేషన్ మనకి ఏ సంస్థ నుంచి వచ్చిందంటే మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎవరైనా సరే అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి ఎక్కువ టైం అయితే లేదు. 21 ఫిబ్రవరి వరకు మాత్రమే మనకి టైం అనేది ఇచ్చారు. కాబట్టి వీలైనంత తొందరగా వీడియో చూసిన వెంటనే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా అప్లై చేయాలనేది ఇదే వీడియోలో చెప్తున్నాను. సో మీరు కంప్లీట్గా వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది, ఏ విధంగా అప్లై చేయాలనేది. జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి దాదాపు 1 ఇయర్ పాటు కూడా మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ పీరియడ్లోనే మీకు దాదాపుగా 40,000 బేసిక్ పేతో పాటు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ఇస్తారు, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, అలాగే పార్క్స్ అండ్ అదర్ అలవెన్సెస్ వచ్చేసి 20% అనేది పే చేస్తారు. ఇలా అన్నీ కలుపుకుంటే దాదాపుగా మీకు స్టార్టింగే ట్రైనింగ్ పీరియడ్లోనే 60,000 అనేది ఉంటుంది. సో 1 ఇయర్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ కాగానే మీకు పర్మనెంట్ ఉద్యోగం అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ అనేది గ్రేడ్ 2 హోదాలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు స్టార్టింగ్ సాలరీ ఎంత ఉంటుందంటే ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు చూడండి, 16 lakhs per annum సాలరీ ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దాదాపుగా ఇక్కడ చూడండి 15.91 lakhs అంటే దాదాపు మంత్లీ మనకి 1,30,000కి పైగానే మీరు సాలరీ అనేది పొందొచ్చు అనమాట. అండ్ అలాగే ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ 1 by 1 చూద్దాము. ఈ నోటిఫికేషన్లో మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మేనేజ్మెంట్ ట్రైనీ అంటే ఎంటీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా, ఆ పోస్టులకి సంబంధించి మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి వివిధ రకాల డిసిప్లిన్లలో ఇక్కడ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి మీరు వీడియో కంప్లీట్గా చూస్తే మీరు ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ వివిధ విభాగాల్లో వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో, అలాగే మెకానికల్కి సంబంధించి 10, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 4, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 2, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి వచ్చేసి 2, కెమికల్ డిపార్ట్మెంట్లో, అలాగే సివిల్, బిజినెస్ డెవలప్మెంట్, పబ్లిక్ రిలేషన్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్, అఫీషియల్ లాంగ్వేజ్, ఈ విధంగా మనకి వివిధ విభాగాల్లో ఈ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. అన్ని పోస్టులకి సంబంధించి మీరు చూస్తే జనరల్ కేటగిరీ అంటే యూఆర్ అని చెప్పేసి వచ్చారు కదా, జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వారైనా సరే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్టులకి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ మిగతా పోస్టులకి ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడిగారు, వాటి గురించి మీకు ఈ వీడియోలో చెప్పడం లేదు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనము మేనేజ్మెంట్ ట్రైనింగ్ అంటే ఎంటీ అని చెప్పేసి ఏదైతే మెన్షన్ చేస్తారో వాటికి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఇలా మనకి చెప్పాను కదా, సో వాటికి సంబంధించి పర్టికులర్గా మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. ఫస్ట్ క్లాస్ అంటే మినిమం 60% మార్కులతో ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అనేవి కలిగి ఉండాలి. జనరల్, ఓబీసీ, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు, మిగతా వాళ్ళు అయితే 55% ఆఫ్ మార్క్స్తో పాస్ అయినా కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇక్కడ బీఈ, బీటెక్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సంబంధిత డిసిప్లిన్లో అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఇక్కడ వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని ఇచ్చారు. మీరు అన్ని కూడా పోస్టుల వరకు అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ మీకు ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఈ జాబ్స్కి సంబంధించి.
జాబ్స్‌కి మనకి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి 2 అవర్స్ అయితే ఉంటుంది. ఇందులో మనకి పార్ట్ 1లో వచ్చేసి 100 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అడుగుతారు. ఇందులో పార్ట్ 2 అనేది అందరికీ కామన్‌గా ఉంటుంది. అంటే అన్ని పోస్టులకి కామన్‌గా ఉంటుంది. పార్ట్ 1 మాత్రమే చేంజ్ ఉంటుంది. పార్ట్ 1లో ఏంటంటే మీరు సబ్జెక్ట్ రిలేటెడ్‌గా క్వెషన్స్ అడుగుతారు. పార్ట్ 2 వచ్చేసి ఏంటి అంటే 50 ఎంసీక్యూస్ అడుగుతారు. జనరల్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అయితే చేస్తారు. 85% వెయిటేజ్ ఏమో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి, మిగతా 15% వెయిటేజ్ ఏమో ఇంటర్వ్యూకి అయితే కేటాయించి సెలక్షన్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విజయవాడలో, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మనము అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే ఆన్లైన్లో 500 రూపీస్ అనేది పే చేసి జాబ్స్కి అయితే అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎగ్జామినేషన్ డేట్ కూడా మనకి ఇచ్చేసారంటే ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే నెక్స్ట్ మంత్లోనే కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ షెడ్యూల్లో అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. మనకి నెక్స్ట్ మంత్లో ఎప్పుడైనా ఉండొచ్చు. అది మనకి ఫర్దర్గా ఏ డేట్న ఉంటుంది అనేది అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో చాలా త్వరగా మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో సో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. అంటే మీరు ఒకవేళ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే మాత్రం సో మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి మంచి స్కోర్ కనుక సాధించినట్లయితే రిక్రూట్మెంట్కి అయితే సెలెక్ట్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటికి మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో మిగతా పోస్టులు ఉన్నాయి వాటికి ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం అయితే లేదు. సో పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో నేను మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక సంస్థ వచ్చేసి మనకి హైదరాబాద్లో గచ్చిబౌలి లొకేషన్లో అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు సంస్థ అనేది ఉందా లేదా అని చెప్పేసి. ఆల్రెడీ తెలిసి ఉంటుంది చాలామందికి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి. ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో అప్లై ఆన్లైన్ కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పేజ్ వస్తుంది. ఇవన్నీ కూడా చెక్ బాక్స్ అనేది టిక్ చేసేసి ఫస్ట్ ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ పేజ్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీరు పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ విభాగంలో మీకు క్వాలిఫికేషన్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం. ఇవన్నీ కూడా ఇచ్చేసేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే లాగిన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనము ఈ జాబ్స్కి సంబంధించి అయితే అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు సింపుల్గా మీరు మొబైల్ త్రూగానే. సో మీరు అప్లై చేసిన తర్వాత స్టేటస్ని కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు సిలబస్ కావాలంటే ఇక్కడ నోటిఫికేషన్లో ఎంటీ సిలబస్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు వెబ్సైట్లో కూడా సిలబస్ అనేది ఉంది కాబట్టి మీరు ప్రిపేర్ కావాలి అనుకుంటే సిలబస్ డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.